హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను బిగినర్స్ కోసం బ్లౌజులకి అదేవిధంగా డ్రెస్సులకి వెనకాల తాళ్ళు కట్టుకుంటాం కదండి, అది బాగా సన్నగా, చాలా సన్నగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. చాలా ఈజీ మెథడ్ అండి. అంటే చాలా మెథడ్స్లో మనం ఈ డోరీ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది ఓస్ యూస్ చేస్తారు, అదేవిధంగా చీపురు పుల్లలు అవి యూస్ చేస్తారు. అవి ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, అంత సన్నగా రాకపోవచ్చు. ఈరోజు సింపుల్ మెథడ్ యూస్ చేసి బాగా సన్నగా, ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. దీనికోసం ఫస్ట్ మీరు క్రాస్ కానీ లేదా స్ట్రైట్ పీస్ అయినా పర్లేదు, ఒక 1.5 ఇంచ్ డిస్టెన్స్లో కట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి నీడిల్ కావాలి. దానికి 4 పేటలు దారం వేసి ఎక్కించుకోవాలన్నమాట. నీడిల్లోకి 4 పేటలు కంపల్సరీ వేసుకోవాలండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ ఉంది కదా స్టార్టింగ్లో ఈ విధంగా ఫోల్డ్ చేసి కుడతాం కదా, అక్కడ ఈ నీడిల్ ఎక్కించేసి ఒక నాట్ వేసేసుకోండి, ముడి వేసేసుకోండి. ఒక చివరినమాట ఈ విధంగా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఈ దారం లోపలికి పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. మీరు దారం లోపలికి పెట్టినా స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే బయట ఉంచేసి కుట్టు వేసాక ఆ నీడిల్ని లోపల నుంచి కూడా పానివ్వచ్చు అనమాట. అంటే మనం నాడ ఏ విధంగా ఎక్కించుకుంటాం ఆ విధంగా ఆ దారాన్ని సూది ఉపయోగించి లోపల నుంచి కుట్టు వేసుకున్నాక కూడా మనం వెళ్ళనివ్వచ్చండి. ఆ రెండిట్లో ఎలాగన్నా చేసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నానంటే, దారాన్ని లోపల పెట్టేసి ఈ విధంగా లోపలికి పెట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టు అనేది బాగా సన్నగా, అంటే దగ్గరగా పెట్టి వేస్తున్నాను అనమాట. దగ్గరకంటే ఏంటంటే, మనకి సన్నగా కావాలి కాబట్టి తాడు బాగా దగ్గరికి వేసుకుంటున్నాను. ఆ లోపల పెట్టిన తాడు ఉంది కదా, దారం ఉంది కదండి, ఆ దారం అనేది కొంచెం లోపలికి చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. ఎందుకంటే ఆ దారం మీద కనుక కుట్టు పడిపోయింది అంటే మనకి తిరగబడదు అనమాట తాడు అనేది. దానికోసం మీరు కేర్ఫుల్గా ఉండండి. అది మీకు రావట్లేదు అంటే కనుక మీరు ఫస్ట్ స్టిచ్ చేసేసుకుని ఆ తర్వాత దారం ఎక్కించుకున్నా పర్లేదండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా లోపల దారం ఉండిపోయింది. మనకి ఇంత ఖర్చు అవసరం లేదనమాట. మరీ ఎక్కువ ఖర్చు ఉన్నా ఏమవుతుందంటే, మనకి అది తిరగబడదు క్లాత్ అనేది. మరీ తక్కువ ఖర్చు కూడా ఉండకూడదు. మరీ తక్కువ ఖర్చు ఉన్నా కూడా మనకి ఏమవుతుందంటే, తిరగవేసేసాక మనకి ఆ తాడు అనేది ఏమవుతుందంటే అంత టైట్గా ఉండదు అనమాట, లూజ్గా ఉంటుంది. కొంచెం క్లాత్ ఉంచుకున్నాం అనుకో, మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది థ్రెడ్. అందుకోసం మీరు ఏం చేస్తారంటే, కొంచెంగా ఖర్చు ఉంచుకుని మిగిలిందంతా కూడా కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి, మరీ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని వెనక్కి అనేది లాక్కోవాలన్నమాట. ఏ విధంగా తిరగవేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఏమైందంటే, నీడిల్ ఈ పక్క వచ్చేస్తుంది కదా, లోపల నుంచి దారం వచ్చింది కదా, ఈ దారాన్ని స్లోగా లాగాలన్నమాట. దారం 4 పేటలు వేసుకోండి, లేదంటే దారం తెగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ దారాన్ని మరీ గట్టిగా లాక్కండి, మరీ గట్టిగా లాగితే తెగిపోతుంది. స్లోగా లాగుతూ ఆ పైన ముడి వేసాం కదా, ఆ ముడి వేసింది ఏమవుతుందంటే దారం లాగినప్పటికీ లోపలికి వెళ్తుంది. స్లోగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంటే లోపలికి వెళ్తుందండి. లోపలికి వెళ్ళకపోతే ఒకసారి మీరు నీడిల్తో ఆ క్లాత్ని కొంచెం లోపలికి వేయండి. లోపలికి వేసినప్పుడు అది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు కదా, కొంచెం లోపలికి వచ్చింది. లోపలికి వస్తుంటే మీరు అది ఎక్కడుందో అక్కడ పట్టుకుని లాగుతూ ఈ దారాన్ని బయటకు లాగాలి. అది లోపలికి వస్తూ ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం కుచ్చుల కింద వచ్చేస్తుంది. దాన్ని మీరు క్లియర్ చేసుకుంటూ ఇదంతా కూడా లాగేసుకోవాలి. ఈ విధంగా లాక్కోవాలండి. ఇదంతా కూడా మీరు వెనక్కి పుల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వెనక్కి పెట్టుకోవాలి. మరీ గట్టిగా లాక్కండి. మరీ గట్టిగా లాగితే ఆ దారం అనేది తెగిపోతే కనుక మనకు వేస్ట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. సో ఇది చాలా రకాలుగా మనం తిప్పుకోవచ్చు అండి. థ్రెడ్స్ అనేవి మనకి ఓసులు ఉంటాయి కదా, ఆ ఓసుతో కూడా తిప్పుకోవచ్చు అనమాట. కాకపోతే మరీ సన్నగా అనేది రాదనమాట, ఎందుకంటే లోపల నుంచి రావాలంటే కష్టం కదా. ఇది సింపుల్ మెథడ్ అనమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, చాలా సన్నగా వచ్చింది. ప్లస్ మీకు లోపల ఫ్యాబ్రిక్ ఉండడం వల్ల మీకు టైట్గా కూడా ఉంటుందన్నమాట. మరి లూజ్గా ఉండదు, టైట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. మీరు ఈ విధంగా తిప్పుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మీకు 2 కలర్స్ 3 కలర్స్ అలా కూడా మీరు కుట్టుకొని చేసుకోవచ్చు, రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ టెక్నిక్ అండి. నెక్స్ట్ ఈ విధంగా అటు ఇటు కట్ చేసేసుకుంటే మీకు డోరీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కొత్తగా ఆ మిషన్ నేర్చుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.